జగన్ మనీ మేనియా రాష్ట్రానికి శాపంగా మారింది. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? జగన్ కనుసన్నల్లోనే ఈ అక్రమ సిండికేట్ రాజ్యమేలింది. కేవలం డబ్బు కోసం జే బ్రాండ్స్ పేరుతో నాసిరకం మద్యాన్ని రాష్ట్రంపై రుద్దారు. జిల్లేడు పాల లాంటి ఆ విషపూరిత బ్రాండ్ల వల్ల సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోగా 5 లక్షల మందికి పైగా తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. ఇది కేవలం వ్యాపారం కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఆట. పాత బ్రాండ్లను తరిమేసి తన అనుచరులతో సిండికేట్ ఏర్పాటు చేసి మద్యం సరఫరాపై 15% నుండి 20% వరకు కమిషన్లు దండుకున్నారు. ప్రజల సొమ్ము జగన్ ఖజానాకు ఎలా చేరిందో ఈడీ ఆధారాలతో సహా బయటపెట్టింది. నెలకు 100 కోట్ల నల్లధనం, నకిలీ ఇన్వాయిస్లతో దోచుకున్న సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించారు. ఈ పాపం జగన్ ప్రభుత్వానిది కాదా? పాపం పండింది. ఈడీ రంగంలోకి దిగింది. 441.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అక్రమార్కుల గుట్టు మొత్తం రట్టవుతోంది.